నమస్తే అండి. ఈరోజు మీకు గోంగూర ఊరగాయ చేసి చూపిస్తానండి. ఒక 1 మంత్ నిలువ ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఆయిల్ ఒక 10 స్పూన్స్ వేసుకుంటానండి. ఈ స్పూన్ మనం ఈ ఆయిల్లో గోవాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి. ఇది తగ్గిపోయినాక మళ్ళీ వేసుకుందాం. ఒకేసారి వేసుకుంటే కలబెట్టేదానికి కష్టంగా ఉంటుంది. అందుకని చూడండి, ఇది ఆయిల్లో వేసిన ఒక 2 సెకండ్స్కి ఇలా వాడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుందాం. చాలా ఈజీ అండి చేసుకునేది. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బయటనే ఉంటుందండి ఇది. చూడండి, ఇది కూడా ఇలా అయిన తర్వాత మళ్ళా కొద్దిగా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత నేను మళ్ళీ వేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే ఈజీగా కలుపుకోవచ్చండి. ఒకేసారి వేసేస్తామనుకోండి కలబెట్టే కష్టమవుతుంది. మనకి గోవాకి పుల్లగా ఉంటుంది. కాకపోతే చింతపండు కొద్దిగా వేసుకోండి. చూడండి, కొద్దిగా ఒక నేరేడు పండంత సైజు చింతపండు తీసుకున్నాను. ఇది వేసామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తుంపి వేసుకున్నాను. దీంట్లోనే మనము దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకుంటామండి. నా చేత పిడికిడి ఉప్పు వేస్తున్నానండి. దీంట్లోనే పసుపు కొద్దిగా, ఇంట్లో ఉన్న తేమ కొద్దిగా బయటకు వచ్చి ఇంకా కూరకు ఇంకా బాగా మెత్తబడుతుందండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మంట తగ్గించి పెట్టేసేయండి. కూర బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇది పక్క షిఫ్ట్ చేసేస్తాను నేను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుంటామండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ధనియాలు 1 స్పూన్ ఫుల్గా ధనియాలు వేస్తాను. వరకు చిన్న మంటలో ఇలా వేపుకోండి. వేస్తున్నానండి. ఆవాలు కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చూడండి, చిటపట అంటా ఉంది కదా, సౌండ్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆపేయండి. ఇట్లా చిటపట అన్నప్పుడు ఆపేసేయండి.
ప్లస్ మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఆపేసినామంటే కరెక్ట్గా సరిపోతుంది, మాడదు. మనం మాడకుండా చేసుకోవాలండి. మాడిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది, మన శ్రమ అంతా వృధా అయినట్టే. ఒక ప్లేట్లో తీసుకుంటాను నేను. దీంట్లోనే మనము మిరకాయలు వేసానండి. కారం బట్టి వేసుకోండి, మిరకాయలు ఎక్కువ కారం ఉంటే తగ్గించుకోండి. ఒకవేళ కారం సరిపోకపోయినా మనం మిరప్పొడి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిరకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇది బాగా మెత్తగా అయిపోయిందండి. చూడండి, మనం వేసిన ఆయిల్ కూడా బాగా పైకి తేలుతాను, చూసారా? చూడండి, ఆయిల్ ఫుల్గా తేలుతా ఉంది. దీంట్లోనే కొద్దిగా ఇంగు వేసేసాను. ఇంకా మనం ఈ పౌడర్ అంతా చేసి ఇది చల్లబడిన తర్వాత దీంట్లో కలిపేస్తాం. ఆపేసి ఈ విధంగా తెరిచి పెట్టండి, ఇది చల్లబడాలి కదా. ఇదిగోండి, మరి తెల్లగడ్డ లైట్గా పొట్టు తీసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్నాం కదా ఆల్రెడీ. మనము దీంట్లో వేసి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటాం అండి. అన్నీ పౌడర్ చేసుకున్నాను. ఇది బాగా చల్లగా అయిపోయింది. దీనికి ఇంకేం తిరుగుమాత అవసరం లేదండి, ఫుల్గా ఆయిల్ తేలుతూ ఉంది. ఇదే చాలు. ఒకవేళ మీకు మిరకాయలు ఇష్టం లేదంటే మీరు దీని ప్లేస్లో మిరప్పొడి వేసుకోండి. ఇదంతా పౌడర్ చేసుకొని ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ చేసుకొని మిరప్పొడి వేసి కలబెట్టుకునేయండి. చూడమ్మా ఎంత చక్కగా తయారైంది గోంగూర ఊరగాయ. చూడండి, అట్లా కూడా వేసుకోవచ్చు. ఈ గోంగూర బాగా చల్లగా అయినాక మనం ఈ పౌడర్ కలపాలండి మిక్సీలో వేసుకొని. చూడండి, ఒక కప్పు నిండుగా అయింది. సో ఈ విధంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, 10 నిమిషాల్లో.